కుప్పం రైతుల దశాబ్దాల కళ ఇప్పుడు నిజమైంది. ఈ వారం కృష్ణానది నీళ్లు కుప్పం పొలాల్ని తాకాయి. ఇది సాధ్యమైనది సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే. ఇటీవల కుప్పం బ్రాంచ్ కెనాల్, మెయిన్ కెనాల్, పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అభివృద్ధికి 3,850 కోట్లు మంజూరయ్యాయి. గత సంవత్సరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో భారీ ఈవెంట్ చేసి కృష్ణా నీళ్లు విడుదల చేశారని ప్రకటించారు. కానీ అది కెమెరాల కోసం చేసిన షో మాత్రమే. నీళ్లు ఎక్కువ గ్రామాలకు చేరలేదు. రైతులు మోసపోయినట్టుగా భావించారు. ఆ రోజున విడుదల చేసిన నీరు రిజర్వాయర్లో 3-4 రోజులు మాత్రమే ఉండి వారం రోజుల్లో పూర్తిగా ఎండిపోయింది. తాత్కాలికంగా వేసిన నిర్మాణాలు బయటపడిపోయాయి. నీటి పారుదలకి పనికిరావని అప్పుడు తేలిపోయింది. దానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు చూపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల్లోనే ఆయన స్వయంగా ప్రాజెక్ట్ ని ఫాలోఅప్ చేసి ఇంజనీర్లను ఒత్తిడి చేసి కాల్వల పనులు వేగవంతం చేశారు. చివరకు నీళ్లు నిజంగానే కుప్పం పొలాలకి చేరేలా చేశారు. ఎలాంటి పెద్ద మీటింగ్స్ లేకుండా, ఎలాంటి డ్రామా లేకుండా చెప్పింది చేసి చూపించారు. ప్రస్తుతం కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 110 చిన్నపాటి చెరువులు నీరు పొందుతున్నాయి. మొత్తం 6,300 ఎకరాలకు నీరు పారుదల లభిస్తుంది. అలాగే 4 లక్షల మందికి తాగునీరు అందుతోంది. కాల్వల లైనింగ్ పనులు కూడా చేసి నీటి లీకేజీలు వృధా ఆపేశారు. ఇది వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన అంశం. రైతులు ఇప్పుడు ఎండల భయం లేకుండా పంటలు వేసుకోగలరని ఆనందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నీటి కోసం తహతహలాడిన గ్రామాలు ఊపిరి పీలుస్తున్నాయి. చిత్రం స్పష్టంగా ఉంది. జగన్ కుప్పం దాహాన్ని రాజకీయ ఫోటో సెటప్ కోసం వాడుకున్నారు. కానీ చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే నిజమైన నీళ్లు తెచ్చి రైతుల దాహాన్ని తీర్చారు. కుప్పం ప్రజలకు ఇది కేవలం నీళ్లు కాదు, శక్తివంతమైన నాయకత్వం విలువ ఏంటో నిరూపణ. అందుకే చంద్రబాబు దశాబ్దాలుగా కుప్పం నుంచి నిరంతరంగా గెలుస్తున్నారు. ప్రజలు ఎవరు డెలివర్ చేశారో బాగా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.